నాగార్జున గారి పేరు వచ్చింది కాబట్టి నాగార్జున గారు ఈ మధ్యకాలంలో చాలా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. దానివల్ల అంటే ఇది ఆయన ఆల్రెడీ కాంట్రవర్సీలో నడుస్తున్నాయి కాబట్టి ఆ ప్రభావం ఈ దీని మీద పడిందంటారా? అంటే బిగ్ బాస్ మీద అంటే దాన్ని స్వేచ్ఛ కొంచెం కోల్పోయిందా అన్న, దానివల్ల అన్న క్రేజ్ తగ్గింది. ఎన్కన్వెన్షన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే యాక్చువల్ క్వశ్చన్ ఏంటో చూడండి ఫస్ట్. అంటే యాక్చువల్గా ఏంటంటే పొలిటికల్ గా కొంచెం ఈయన పొలిటికల్ గా కూడా కొంచెం ఇదైంది కదా కాంట్రవర్సీ. దానివల్ల లేనిపోని గొడవలు ఎందుకని చెప్పేసి ఈ బిగ్ బాస్ ని కొంచెం కంట్రోల్ చేశారా అన్న? ఇప్పుడు పళ్ళున్న చెట్లకే రాళ్ళు దెబ్బలు, అర్థమైందా? ఇప్పుడు అంత డబ్బు ఉన్నవాడి మీద ఏదో ఒక నింద పడతానే ఉంటుంది, అది కామనే. అందులోకి ఎస్పెషల్లీ సెలబ్రిటీ కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ నిందలు పడతానే ఉన్నాయి. అది బ్యాక్ టు బ్యాక్ ఎన్కన్వెన్షన్ నుంచి మొదలెడితే ఎన్కన్వెన్షన్లో పెళ్ళైన సమంత దాకా వచ్చింది, అర్థమైందా మీకు? ఈ సినారియో మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ చుట్టూరే తిరిగింది. ఎన్కన్వెన్షన్లో పెళ్లి చేసుకున్న సమంత దగ్గరికి వచ్చి ఆగింది. ఆగినప్పుడు జనాలందరూ కూడా రియాక్ట్ అయ్యారు, ఇండస్ట్రీ రియాక్ట్ అయింది. లేనిపోని మాటలు మాట్లాడి ఆయన్ని అవమానించొద్దు. వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో నాగార్జున గారు, ఆయనకున్న తెలుసు కదా ఆస్తుల గురించి, అవన్నీ కూడా మీరు పర్సనల్గా డిస్కషన్ పెట్టొద్దు. ఏమన్నా ఉంటే ఆయన ఎదుర్కొంటాడు, కోర్టులో చూసుకుంటాడనే వాదనలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇది గేమ్ షో మీద పడే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు భయ్యా. ఇప్పుడు పళ్ళ చెట్లోంచి ఒక పండుని తెంపేసినంత మాత్రాన మిగతా పళ్ళన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పండు తెంపేసినంత మాత్రాన అతనికి ఏం అవ్వదు. నాగార్జున గారు ఇప్పుడు అలాంటోడే కాబట్టి ఒక చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల కూడా ఆయనకి ఏమీ పడతాం. చిన్న విషయాలకి ఏం పట్టించుకోడు. నాకు తెలిసి ఆ ఎఫెక్ట్ ఏమీ నాకు కనబడలేదు. మరి మీకు ఏమైనా కనబడింది? అంటే అసలు దాని ఫ్రీడమ్ అయినా తగ్గించడం కానీ, లేనిపోని గొడవలు ఎందుకని చెప్పేసి దాని స్వేచ్ఛ తగ్గించడం వల్ల కానీ, అంటే దానివల్ల ఆ క్రేజ్ అయినా తగ్గడం కానీ అలా అన్న జరిగిందా? అంటే ఇప్పుడు సీన్స్ అంటే ఒకప్పుడు బాగా గొప్పగా సీన్ల గురించే మాట్లాడేసుకునేవారు. బిగ్ బాస్ లో రొమాంటిక్ సీన్ల గురించి కానీ, ఆ గొడవల గురించి కానీ, ఏంట్రా ఎంత హై అయినా ఒకటే అన్నా నీకు చెప్తున్నాను. అంటే సీన్స్ గురించి బాగా మాట్లాడుకునే వాళ్ళు అంటే అప్పుడు బాగా మంచి ఎక్స్పోజింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే ఒక రకమైన వాళ్ళు ఎక్స్పోజ్ చేసేవాళ్ళు, కనెక్ట్ అయ్యేవాళ్ళు లవ్లో. ఈసారి 7 సీజన్లు చూసి వచ్చారు కదా ఇలా, అబ్బో మనం ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక లెక్కలు వేసుకుని వచ్చారన్నమాట, అర్థమైందా? అక్కడ పృథ్వీకి విష్ణుప్రియ మీద ఉన్నా కానీ అమ్మో ఈ కైండ్ ఆఫ్ వేలో వెళ్తే మళ్ళీ ఎలిమినేట్ చేసేస్తారేమో, అసలు జనాలతో జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఎవడికాడే కప్పు పుచ్చుకుంటున్నాడు. నిఖిల్కి కూడా యష్మి అంటే ఇష్టమే కానీ కప్పు పుచ్చుకుంటున్నాడు. అలా అని ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా చూడాలి మీరు. ఇక 9-10కి వెళ్తే అసలు లవ్ ట్రాకే నడవదేమో అనిపిస్తుంది, అర్థమైందా? లోపల ఈ కెమిస్ట్రీస్ బాగా వర్కౌట్ అయిన పేర్లు అంటే ఎవరెవరి పేర్లు చెప్తారు మీరు? ఎవరెవరు కెమిస్ట్రీస్ బాగా వర్క్ అయిన పేర్లు అంటే బిగ్ బాస్ లో మీకు అనిపించిందా ఏనాడైనా పృథ్వీ గారితో రొమాంటిక్ గా విష్ణుప్రియ ఉందే అనిపించిందా? నాకైతే అనిపించలేదు. నాకైతే ఎప్పుడు కూడా అది అసలు లవ్వేనా అనిపించింది. అది కొవ్వులాగా అనిపించింది. నాకైతే విష్ణుప్రియ కొవ్వులాగా అనిపించింది. ఎందుకంటే ఏ వచ్చి బీ పైనే వాళ్తుంది కానీ బీ మట్టికి ఎప్పుడు కూడా ఏ మీద వాళ్ళ అక్కడే ఉంటుంది. ఆ బీ ఈ ఏ మట్టికి వెళ్ళి పద్దాగా బీ మీద వాలేస్తుంది. కాబట్టి నాకు అక్కడ లవ్ ట్రాక్ ఏం కనపడలేదు. సింగిల్ వే అంటే అదే వన్ సైడ్ లవ్ లాగా ఉంది విష్ణుప్రియ. అది కొద్దిగా ఓవర్ డోస్లో ఉంది. వాడు కూడా రియాక్ట్ అయితే వర్కౌట్ అయ్యేది, అర్థమైందా? లవ్ ట్రాక్ అనేది రియాక్షన్ రావాలి. రియాక్షన్ రానోడి దగ్గర లవ్ ఏముంటుంది భయ్య? వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నాకు తెలిసి పృథ్వీ ఒకడో, యష్మి ఒకలో, నిఖిల్ ఒకలో, వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే ఓపెన్ అప్ అయితే వాళ్ళకే బజ్ వచ్చేది, వాళ్ళకే మంచి ఓట్ బ్యాంకింగ్ వచ్చేది అని నా ఒపీనియన్. ఓకే, టాప్ 5 ఎవరో చెప్పండి సార్. టాప్ 5 ఇప్పుడు లెక్కలు తారుమారైనాయి. ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి నామినేషన్ చేయడం వల్ల లెక్కలు మొత్తం కూడా మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏంటంటే మొన్నటిదాకా నిఖిల్ గారిని కొంచెం ప్రేరణను కూడా లాక్కొచ్చాం టాప్ 5కి. కానీ ఇప్పుడు అంతా లెక్క మారింది, మొత్తం వైల్డ్ కార్డ్ సైడే ఉంది. అది ఎక్స్పెషల్లీ ఒక ఓజీ క్లాన్ నుంచి అయితే నబీల్ని నిఖిల్ని తీద్దాం టాప్ 5లో. కనమవలు మొత్తం కూడా గౌతమ్, అవినాష్, మన రోహిణి కూడా ఉండే, టేస్టీ తేజ కానీ రోహిణి కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు. విష్ణుప్రియ ఉండే అవకాశమే లేదు. నేను చెప్తున్నా టాప్ 5లో ఉంది అంటే ఆ అమ్మాయి గతంలో చేసిన యాంకరింగ్ షోలు అవ్వచ్చు, లేకపోతే 18 years బిలో ఫ్యాన్స్ అవ్వచ్చు, అంతేగాని ఆవిడికి అంత ఆటతీరు లేదు. నాకు ఇప్పుడు దాకా కనబడలేదు. నాకు ఎప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తా, చిన్న విషయం. నేను వీడియో పెట్టేటప్పుడు విష్ణుప్రియ హ్యాష్ట్యాగ్ మర్చిపోతాను ప్రతిసారి. అంటే గేమ్లో ఉందో లేదో కూడా నాకు ఐడెంటిఫికేషన్ రాదు తొందరగా. కాబట్టి ఆ అమ్మాయి హ్యాష్ట్యాగ్లోనే గుర్తులేదంటే
గేమ్లో ఎవరికి గుర్తుండదని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ బాస్.